devil don't like marriages. దాని మీద ఒక 5 minutes 10 minutes. ఓకే. వివాహం అన్నిట్లో ఘనమైన దాన్ని అనేది ఒక పదాన్ని చాలా తక్కువ సందర్భాలలో వాడారు బైబిల్ కూడా. అది ఎందుకు? ఘనమైన పదాన్ని దేవుడు తన ప్రాముఖ్యత ఇచ్చాడు, దానికి తన ప్రాముఖ్యత బైబిల్ కొద్ది సందర్భాలలో దాన్ని వాడారు. వివాహం అన్నింటిలో ఘనమైనది. ఆ ఘనమైన పదాన్ని తన తక్కువ సందర్భంలో వాడారు కాబట్టి దానికి అంత వాల్యూ ఉంది. దేవుడు అంత ప్రిఫరెన్స్ అనేది దానికి ఇచ్చింది. అది దయ్యానికి నచ్చదు. ఆ ఘనమైన పదాన్ని దాన్ని రివర్స్ చేయడానికి ఒక ఏదైనా తోటలా మన ఏదైనా తోటలో అవ దగ్గర జరిగిన సందర్భంని యాడ్ అయ్యి చేస్తారు. ఆ విధంగా ఆ పదానికి ఘనమైన పదాన్ని తీసుకోవాలంటే ఇది ఏ విధంగా చేసుకోవాలంటే మన ప్రవక్త గారు చెప్పిన విధంగా ఒక వధువు నేర్చుకున్న పుస్తకాన్ని దాన్ని బట్టి ఆ వర్తమానాన్ని మనం చదివిన తర్వాతనే గ్రేట్ఫుల్ గా ఉండి దేవుడు ఏదైతే నీకు చెప్తాడో దాన్ని బట్టి నువ్వు మూవ్ అనుకోవాలి. ఆ వాక్య ప్రకారంగా నువ్వు జీవించాలి. ఆ వాక్య ప్రకారంగా ఉండాలి. ఇంకోటి మన వాక్య ప్రకారంగా వివాహం చేసుకోకపోతే చాలా వ్యక్తులు పడిపోయారు, జీవితం నష్టపోతుంది. సొలొమోను వల్లే, సంసోన్ విషయంలో కూడా అలాగే జరిగింది. ఆయన బలాన్ని కోల్పోయింది, తెలియని విషయంలో బలాన్ని కోల్పోయింది. అలాంటి సందర్భాలు కొన్ని జరుగుతాయి. కానీ నీ జీవితంలో కూడా డెసిషన్ అనేది బరాబర్ ఉంటుంది. దేవుడు నీ హృదయంతో మాట్లాడినప్పుడు దాన్ని అవకాశంగా తీసుకోవాలి. అదే నీ డెసిషన్, లాస్ట్ డెసిషన్. దేవుడు నీ హృదయంతో మాట్లాడినప్పుడు దాన్ని నువ్వు అంగీకరించాలి. అదే దేవుడు చివరి అవకాశం. కొంతమంది పెళ్లి చేసుకున్న ముందు ఒక అమ్మాయి ఉన్నా కానీ ఆమె సెక్స్ గా మన మతవాళ్ళ ప్రకారం నడిపించుకొని పెళ్లి చేసుకొని మార్పించుకున్నాం అవకాశం లేదు. అయితే ఆమె సరే అని చెప్పి మ్యారేజ్ చేసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆమె సొంత చేతికి అమ్మ పోతుంది, వర్తమాన విలువ వర్తమాన చేతికి వస్తుంది. అబ్బాయిని ఆయన తీసుకొచ్చుకుంటాడు, అమ్మాయిని ఆమె తీసుకుంటుంది. ఇక వారం ఆయన తీసుకుంటాడు, అలాంటి డిసిషన్ లేదు వస్తుంది. అందుకే ఏ డిసిషన్ తీసుకున్నాం అనుకుంటారో వాక్య ప్రకారంగా తీసుకోవాలి. ఆ వాక్యం ఏంటంటే దేవుని ప్రవక్త ద్వారా మనకి ఎన్నో వర్తమానాల ద్వారా తెలియజేశాడు. ఆ వర్తమానాల ద్వారానే నీ డెసిషన్ అనేది ఉండాలి. మన కాలం అంటే చాలా ప్రాముఖ్యత ఉంటాయి. దాన్ని అసలు వ్యర్థం చేయకూడదు. తన విలువైన సమయాన్ని ఆట పాటలు, ఫోన్లు చూసుకోవడం, ఇన్స్టాగ్రామ్ అదే ఏం చేయదు. తల్లిదండ్రులు చూడవచ్చు, మాస్టర్ చూడవచ్చు, కానీ పైన దేవుడు మాత్రం ఇంట్లో మన ఫోన్ వాడేటప్పుడు మీ ఇంట్లో తల్లిదండ్రులు చూడవచ్చు. తల్లిదండ్రులు ఒప్పుకొని అవి ఫోన్ మెసేజ్ చాటింగ్ అన్ని చేస్తారు. కానీ ఎవరు చూస్తే అనుకుంటారు, కానీ పైన దేవుడు మాత్రం చూస్తారు. జరుగుతున్న మీటింగ్లను బట్టి యవనస్తులు మీ క్రమాన్ని, జీవితాన్ని చక్కపరచుకోండి. దేవుడు ఇచ్చిన అవకాశం మనకి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. Select your partner as choosing a woman. దేవుడు చెప్పినట్టే చేసుకోవాలి. ప్రవక్త ద్వారా మనకి ఎన్నో వర్తమానాలు ఉన్నాయి. దాన్ని బట్టి నీ
టాప్ టు బాటం నీ తల వెంట్రుక చూస్తే అరికాలు వరకు ఉన్నది మొత్తం అన్నమాట. దాన్ని బట్టి నీ జీవితం కూడా అలానే ఉండాలి. థ్యాంక్ యూ.